ఈ వీడియోలో మనము సైడ్ ఓపెన్స్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనము సైడ్న స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా కింద వైపున ఒక పాయింట్ దగ్గరికి వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఎప్పుడు కూడా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఈ పై వైపున చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఆ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఆ స్టిచ్ దగ్గరికి ఒక ఫోల్డింగ్ వచ్చేయాలి. అలా వేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అక్కడి నుంచి మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మనము 2 సైడ్స్ పై వైపున ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుంటే పైన మనకి మడతలు అలాంటివి రాకుండా నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనము డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా వేసుకుని కింద వైపు నుంచి ఈ చివరన స్టిచ్ వేసుకుందాము. ఈ విధంగా మనము ఓపెన్ వరకు వచ్చేదాకా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ చూడండి, ఓపెన్ దగ్గరికి వచ్చిన తర్వాత నీడిల్ని అలా కిందకి పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పక్కకి మనము స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే ఫోల్డింగ్ నేను చెప్పాను కదా, స్టిచ్ వరకు ఒక ఫోల్డింగ్ వచ్చేలా వేసుకోవాలి, ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలని అలానే వేసుకోవాలి. వేసుకొని కొంచెం టైట్గా ఉండేలా పెట్టుకుని అప్పుడైతే మనము ఈ స్టిచ్ పక్కకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా పైనుంచి కిందకి ఇటువైపు కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా మనము కింద వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ వేసుకోవాలి కదా, అటు సైడ్ కూడా వేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ కూడా మనకి ఓపెన్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ఓపెన్ దగ్గర నుంచే మనము సైడ్కి తిప్పుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనము సైడ్ స్లిట్స్ వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. మనకి అసలు ఎటువంటి మడతలు కానీ నుగ్గు కింద రావడం కానీ రాకుండా చాలా నీట్గా వచ్చింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.